నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పోటమాలజీ. సరస్సులు మరియు చెరువుల అధ్యయనాన్ని ఏమంటారు? లిమ్నాలజీ. భారతదేశంలో పొడవైన నది ఏది? గంగా నది. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? గోదావరి నది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో నదుల పితామహుడు ఎవరు అని ఏ నదిని పిలుస్తారు? గంగా నది. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పోటమాలజీ. సరస్సులు మరియు చెరువుల అధ్యయనాన్ని ఏమంటారు? లిమ్నాలజీ. భారతదేశంలో పొడవైన నది ఏది? గంగా నది. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? గోదావరి నది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో నదుల పితామహుడు ఎవరు అని ఏ నదిని పిలుస్తారు? గంగా నది.